ఇందాపూర్ నెయ్యిపై చిట్చాట్లో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు బొత్స. హైదరాబాద్ లో ఇందాపూర్ నెయ్యి 560 రూపాయలు పలుకుతుందని, అదే నెయ్యిని టీటీడీకి 658 రూపాయల చొప్పున అమ్ముతున్నారని చెప్పారు. 658 రూపాయలకు టీటీడీకి సప్లై చేసే నెయ్యి స్వచ్ఛమైందే అయితే బయట 560 రూపాయలకు దొరికేది కల్తీనా అని ప్రశ్నించారు. లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్మేస్తున్నారా అని నిలదీశారాయన. తమకు అన్నిటికీ సమాధానం కావాలని డిమాండ్ చేశారు బొత్స. ఇటు సుప్రీంకోర్టులో టీటీడీపై సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పైన స్పందించారు బొత్స సత్యనారాయణ. సిబిఐ విచారణపై కమిషన్ వేయడమేంటని ప్రశ్నించారు. సిబిఐ రిపోర్ట్ పై మళ్లీ కమిషన్ వేయాలంటే కోర్టు వేయాల్సిందిగా బొత్స వ్యాఖ్యానించారు. మొన్న శుక్రవారం మండలిలో జరిగిన పరిణామాలపై సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని మండలి చైర్మన్ ను కోరామన్నారు. అయితే తాము అడిగితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదని, కానీ తమ వాళ్ల ఫోటోలు మాత్రమే లీక్ చేశారని అన్నారు. ఇందాపూర్ నెయ్యిపై చిట్చాట్లో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు బొత్స సత్యనారాయణ. హైదరాబాద్ లో ఇందాపూర్ నెయ్యి 560 రూపాయలు పలుకుతుందని, అదే నెయ్యిని టీటీడీకి 658 రూపాయల చొప్పున అమ్ముతున్నారని చెప్పారు. 658 రూపాయలకు టీటీడీకి సప్లై చేసే నెయ్యి స్వచ్ఛమైందైతే బయట 560 రూపాయలకు దొరికేది కల్తీనా అని ప్రశ్నించారు. లేదంటే దోపిడీ కోసం ధర పెంచేసి టీటీడీకి అమ్మేస్తున్నారా అని నిలదీశారు. తమకు అన్నింటికీ సమాధానం కావాలని డిమాండ్ చేశారు. ఇటు సుప్రీంకోర్టులో టీటీడీపై సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పైన స్పందించారు బొత్స. సిబిఐ విచారణపై కమిషన్ వేయడమేంటని ప్రశ్నించారు. సిబిఐ రిపోర్ట్ పై మళ్లీ కమిషన్ వేయాలంటే కోర్టే వేయాలన్నారు. మొన్న శుక్రవారం మండలిలో జరిగిన పరిణామాలపై సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని మండలి చైర్మన్ ను కోరామన్నారు. అయితే తాము అడిగితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదని, కానీ తమ వాళ్ల ఫోటోలు మాత్రమే లీక్ చేశారని అన్నారు బొత్స. ఇందాపూర్ నెయ్యిపై చిట్చాట్లో ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. హైదరాబాద్ లో ఇందాపూర్ నెయ్యి కేవలం 560 రూపాయలు పలుకుతుందని, అయితే అదే నెయ్యిని టీటీడీకి 658 రూపాయల చొప్పున అమ్ముతున్నారని చెప్పారు బొత్స. 658 రూపాయలకు టీటీడీకి సప్లై చేసేటువంటి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అయితే మరి బయట 560 రూపాయలకు దొరికేది కల్తీ నెయ్యా అని ప్రశ్నించారు. లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని నిలదీశారు. తమకు అన్నింటికీ సమాధానం కావాలని డిమాండ్ చేశారు. ఇటు సుప్రీంకోర్టులో టీటీడీపై సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పైన స్పందించారు బొత్స సత్యనారాయణ. ఇందాపూర్ నెయ్యికి సంబంధించి చిట్చాట్లో ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. హైదరాబాద్ లో ఇందాపూర్ నెయ్యి చాలా తక్కువ ధరకే దొరుకుతుంది, ఇందుకు ఎక్కువ ధర చేసి టీటీడీకి విక్రయిస్తున్నారు అంటూ కూడా ఆయన కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎస్నల్ని ఏదైతే ఇందాపూర్ సెగలు ఈ రోజు కూడా మండలిలో కొనసాగుతున్నాయి. గత వారం ఏదైతే ఇందాపూర్ అంశాన్ని మండలిలో చర్చించాలని పెద్ద ఎత్తున నిరసనలు దిగి ఆందోళన చేపట్టిన వైసీపీ సభ్యులు ఇవాళ కూడా సేమ్ టు సేమ్ అదే సీన్ రిపీట్ చేశారు. మండలిలో ఇందాపూర్ అంశాన్ని చర్చించాలంటూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించడం, చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగాయి. అయితే పెద్ద ఎత్తున అటు వైసీపీ కూటమి సభ్యుల నినాదాల నేపథ్యంలో వాయిదా వేసిన చైర్మన్ సభను ప్రస్తుతం తర్వాత బీఏసీ సమావేశాన్ని కూడా 11 గంటల 30 నిమిషాలకు నిర్వహించబోతున్నారు.
అంటే కీలకంగా మారిన ఇందాపూర్ అంశానికి సంబంధించి బీఎస్సీలో చర్చించాలని మాత్రం వాళ్ళు ఒక డిసైడ్కి వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఏదైతే రేపు అసెంబ్లీలో ఏదైతే తిరుమల లడ్డు కల్తీ అంశంపై చర్చిస్తామని లోకేష్ చిట్చాట్ గా మాట్లాడిన నేపథ్యంలో దానిపై విపక్ష నేత అంటే మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. మీడియాతో చిట్చాట్ గా మాట్లాడారు. ఏదైతే మండలిలో చర్చిస్తామని గత వారం రోజులుగా తాము కోరుతుంటట్టు అసెంబ్లీలో చర్చించడం ఏంటని ఖచ్చితంగా ఈ అంశాన్ని మండలిలో చర్చించాలని కోరారు. ఇదే సమయంలో ఆయన ఇందాపూర్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా రైజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో కేవలం నెయ్యి 560 రూపాయలకి దొరికే ఇందాపూర్ నెయ్యి టీటీడీకి మాత్రం 658 రూపాయలకి సప్లై చేయడంలో ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు 560 రూపాయలకి అటు పబ్లిక్ కి చేసే నెయ్యి క్వాలిటీనా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసే నెయ్యి క్వాలిటీనా అంశంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి అయితే ఉంది. అయితే 560 రూపాయలకి సప్లై చేసే నెయ్యి కనుక క్వాలిటీ అయితే 658 రూపాయలకు టీటీడీకి సప్లై చేయడంలో మతలబేంటో చెప్పాలని కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొత్తం మీద ఈ ఇందాపూర్ ఎపిసోడ్ కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యంలో అటు మండలిలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు అంటే అసెంబ్లీలో ఆమోదం పొంది మండలిలో ఆమోదం పొందాల్సిన బిల్లులు కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇటు వరుసగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా ఈ అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకు కూడా మండలి చైర్మన్ బీఎస్సీ సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. కాసేపట్లో బీఎస్సీ సమావేశం అంటే 11:30 ఈ సమావేశంలో అంటే ఇందాపూర్ అంశంపై చర్చకు అంటే ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనే అంశంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే బొత్స సత్యనారాయణ ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఇందాపూర్ కు సంబంధించి పలు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యం అంటే గతంలో కూడా ఇందాపూర్ డైరీ అంటే హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 17వ నెంబర్గా లిస్ట్ అయి ఉంది. తర్వాత దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా తీసుకొచ్చారని చెప్పారు. అదేవిధంగా కొన్ని అంటే చీజ్ సహా కొన్ని ప్యాకింగ్లు కూడా హెరిటేజ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్లు కూడా ఇందాపూర్ లో జరుగుతున్నాయనే అంశాలను లేవనెత్తారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఇందాపూర్ కి సంబంధించి బయట మార్కెట్ లో 560 రూపాయలకి అమ్మే నెయ్యిని టీటీడీకి మాత్రం 658 రూపాయలకి ఎట్లా సప్లై చేస్తారు, దీని వెనుకున్న మతలబు ఏంటేను పలు ప్రశ్నలు రైజ్ చేసిన నేపథ్యంలో అంటే రేపు సమావేశానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఓకే అంటే గనక ఇవే అంశాలు రేపు సభలో కూడా చర్చించే వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి అంటే చర్చించేందుకు ఒప్పుకుంటుందా లేదా అనే అంశం మాత్రం కీలకంగా మారింది. కాసేపట్లో బీఎస్సీ సమావేశంలో ఏం జరుగుతుందనేది మాత్రం ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే మండలిలో మాత్రం ఖచ్చితంగా ఈ అంశంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. నల్లి రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.